being a father, parent, recently, last 1 year, I could able to learn so many rhymes and so many things from YouTube and social, YouTube channels. నేను తండ్రి అయిన క్షణాల నుంచి ఈ యొక్క సోషల్ సైట్స్లో నుంచి అంటే యూట్యూబ్ నుంచి ఇంకా మిగిలిన ఫేస్బుక్ నుంచి వీటన్నిటి నుంచి ఒక తండ్రిగా ఎలా ఉండాలన్న విషయాన్ని నేర్చుకున్నాను. No, I learned so many rhymes. రైమ్స్ నేర్చుకున్నాను నేను. Which I never learned when I was a kid. ఆ రైమ్స్ అన్ని కూడా నేను చిన్న పిల్లవాడు ఉన్నప్పుడు నేను నేర్చుకోలేదండి. ఇప్పుడు నా పిల్ల కోసం నేను నేర్చుకున్నాను. So while I was preparing for this sermon, I was trying to get a good illustration to introduce my topic. నేను ఈ యొక్క సర్మన్ని నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు దీనికోసం మంచి ఉదాహరణ కోసం వెతుకుతున్నాను. అయితే I read so many articles, not so many, few articles, and I read in internet, and I tried to get a good example or an illustration to introduce my topic. మంచి ఉదాహరణ కోసం నా యొక్క టాపిక్ని పరిచయం చేయడం కోసం మంచి ఉదాహరణ కోసం ఇంటర్నెట్లో ప్రయత్నించాను. తర్వాత అనేకమైన ఆర్టికల్స్ చదివాను. అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. I selected few illustrations and again I thought that may be not good and I can look for a better one, and I just tried. I skipped to another one and I swapped my illustration again and again. కొన్ని ఇల్లస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. అయితే తర్వాత ఆలోచించింది ఏంటంటే అవన్నీ అంతిదిగా సరిపోవు అనుకుంటున్నాను. అలాగా చాలా ప్రయత్నాలు చేశాను. So while I'm preparing, Diya was she's having her food and she just want to watch TV. when నేను ఇలా విధంగా ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు దియా ఆ యొక్క ఫుడ్ తింటూ ఉంది. ఆ ఫుడ్ తినేటప్పుడు కొంచెం పిల్లలకి అలవాటు కదండి, ఆ టీవీ చూద్దాం అనుకుంది. So I was looking for a illustration and she was crying and looking at the TV and watching the rhymes. నేనేమో ఉదాహరణ కోసం ఎదుగుతున్నాను. మా పిల్లేమో టీవీ ఏడుస్తూ టీవీ చూస్తూ ఉంది. So and that one of the rhyme or one of the story from the TV made me to think that this could be the proper illustration to introduce my topic. అయితే మా పిల్ల చూస్తూ ఉన్నప్పుడు అక్కడ చెప్పిన కథ చూసి ఈ కథ అయితే కనుక నాకు కరెక్ట్గా సరిపోతుందని చెప్పేసి నేను అనుకుంటాం జరిగింది. You can see on the screen what the story is all about. మీరు ఈ స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ స్క్రీన్ మీద ఉన్న ఆ కథే నేను చెప్పదలుచుకున్న ఉదాహరణ. So this story is very familiar with every parent and every child. ఈ యొక్క ఉదాహరణ దాదాపు మీ అందరికీ, ఈ కథ దాదాపు మీ అందరికీ కూడా తెలుసు అనుకుంటున్నాను. ఇది చాలా ప్రచురితమైన కథ. Here we all know what happened and that hare and tortoise, they had running competition, and rabbit can run so fast and where tortoise cannot run. రాబిట్ తాబేలు రెండు కూడా ఒక రాబిట్ని తెలుగులో ఏమంటాము, కుందేలు తాబేలు రెండు కూడా పోటీ పెట్టుకున్నాయి. కుందేలు బాగా పరిగెడుతుంది దీంతో పోల్చుకుంటే, తాబేలుతో పోల్చుకుంటే రెండు పరుగు పందెం పెట్టుకున్నాయి. Then rabbit ran for some distance and thought that I can easily win the race, and stood somewhere and she slept. కుందేలు కొంచెం దూరం పరిగెత్తింది, బాగా ఫాస్ట్ పరిగెత్తింది. నేను ఈజీగా గెలిచేస్తాను కదా అని చెప్పేసి కొంచెం రోడ్డు పక్కనకి వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకున్న ప్రయత్నించింది. ఆ రెస్ట్లోనే నిద్రలోకి వెళ్ళిపోయింది. While rabbit was sleeping, slowly this tortoise slowly walking and she could able to win their race. అయితే ఈ తాబేలు మాత్రము రెస్ట్ విరామం తీసుకోకుండా స్లోగా నడుస్తూ ఆ యొక్క ఎక్కడైతే పరుగు పందెం ఎండ్ అవుతుందో అక్కడ వచ్చేసేసి పరుగుని గెలిచేసుకుంది. So here we see that both rabbit and hare, rabbit and tortoise, they started the race at the same time. కుందేలు తాబేలు రెండు కూడా ఒకేసారి తమ యొక్క పరుగు పందాన్ని ఆరంభించడం జరిగింది. It's not that tortoise started 1 hour earlier than rabbit. కుందేలేమి తాబేలేమి ఒక గంట ముందు ఆరంభించలేదండి. But they both started at the same time, but
in meanwhile, rabbit has some distractions. You know, the rabbit look for some other things and lost her race. అయితే ఈ కుందేలు ఏం చేసిందంటే పరుగు మధ్యలో తన యొక్క గమ్యాన్ని చూసుకోకుండా వేరే వైపు తన యొక్క మనసును తిప్పేసింది, తద్వారా యొక్క పరుగు పందాన్ని కోల్పోయింది. Like rabbit, we are also sometimes, we start our Christian journey very well. We focus on the beginning of our, journey, but we don't even care what will happen at the finishing level. మనం కూడా ఈ యొక్క కుందేలు వల్ల ఏం చేస్తూ ఉంటామంటే ఆరంభం బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే పరుగు మధ్యలో మనం డిస్ట్రాక్షన్స్ కూరైపోయి చివరికి దాన్ని కోల్పోతూ ఉంటాం. So at the beginning, the time of when we accepted Jesus Christ, or when we are taking a baptism, we celebrate and we do so much of so much celebrations and all, but we rarely focus on how we are going to finish our race. మనము రక్షించబడినప్పుడు ప్రభువుని క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించినప్పుడు బాప్తిసం పొందినప్పుడు మనం చాలా సంతోషిస్తాం, చాలా ఆనందిస్తాం. కానీ మధ్యలో మనము మన గమ్యస్థానం చేరుకోవడం కోసం దాన్ని మర్చిపోతూ ఉంటాం, దాని గురించి సరైన ప్రయత్నం చెయ్యం. But Apostle Paul's life and ministry is the best example for every Christian to focus their Christian race in a well manner. అయితే పౌలు గారి యొక్క జీవిత చరిత్ర అనేది మనకి తెలియజేసేది ఏంటంటే మన యొక్క ఒక క్రైస్తవుడిగా ఏ విధంగా మన యొక్క పరుగును తొదముట్టించాలన్న విషయంలో చాలా మనకి దోహదపడుతుంది, అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. And last year we had an online leadership training program with our church members. మన ఈ యొక్క చర్చ్ సభ్యులతో అందరితో కలిపి గత సంవత్సరం మనకి ఆన్లైన్లో మనకి క్రైస్తవ నాయకత్వం గురించిన కొన్ని క్లాసులు జరిగినాయి. అండ్ వన్ ఆఫ్ ద టాపిక్ ఇన్ దట్ లీడర్షిప్ సెషన్స్ వాజ్ ద లాస్ట్ సెషన్ వాజ్ ఫినిషింగ్ వెల్. ఈ యొక్క నాయకత్వపు క్రైస్తవ నాయకత్వం విషయంలో జరిగిన కొన్ని ఆ పాఠాల్లో చివరి పాఠం ఏంటంటే ఏ విధంగా తొదముట్టించాలి. సో అండ్ ఇన్ దట్ సెషన్ ఇఫ్ హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్, ఐ డోంట్ నో, బట్ there is a one statistic says that 80% of the Christians or Christian leaders are not finishing well. అయితే ఆ యొక్క మనం ఆ లెసన్స్లో ఆ యొక్క పాఠంలో మనం నేర్చుకుంది ఏంటంటే సాధారణంగా ఆ యొక్క గణాంకాలను బట్టి 80% మంది ప్రజలు 80% మంది క్రైస్తవ నాయకులు తమ యొక్క పరుగును సరిగా తుదిముట్టించట్లేదు. సో దిస్ ఈజ్ వాట్ టుడే we are going to meditate on. ఇప్పుడు ఆ యొక్క తుదిముట్టించడము, పరుగుని తుదిముట్టించడం అనే టాపిక్ మీద మనం ధ్యానం చేయబోతున్నాం. సో లెట్స్ లిసన్ టు అపోజిల్ పాల్స్ ఫైనల్ స్పీచ్ టు తిమోతి అండ్ టు ద క్రిస్టియన్ వరల్డ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ 2 Timothy చాప్టర్ 4 verse 6 to 10. ఈ యొక్క 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 10 వచనాల వరకు మనం ఈ యొక్క వాక్యత మనం ధ్యానిద్దాము. 2 Timothy చాప్టర్ 4 verse 6 to 10. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము. దేవా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతీయులకు తీతు దల్మతీయులకు వెళ్ళిరి. థ్యాంక్ యూ. సో టుడే ఐ హావ్ ఎంటైటిల్డ్ మై సర్మన్ యాజ్ ఆర్ యూ గోయింగ్ టు ఫినిష్ వెల్. ఈరోజు నేను నా యొక్క దాని అంటారు అంశాన్ని ఈ విధంగా టైటిల్ ఈ విధంగా పెడుతున్నాను. అదేంటంటే మీరు ఈ యొక్క పరుగుని సరిగా తొదముట్టించబోతున్నారా లేదా. ఆర్ యూ గోయింగ్ టు ఫినిష్ వెల్. మీరు ఈ యొక్క మీ పరుగు పందాన్ని సరిగా తొదముట్టించబోతున్నారా లేదా. సో దీస్ ఆర్ ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ అపోజిల్ పాల్ టు హిస్ స్పిరిచువల్ సన్ తిమోతి. తన యొక్క ఆత్మీయ కుమారుడైన తిమోతికి పౌలు గారు ఇచ్చిన చివరి మాటలండి ఇవి. And Apostle Paul had completed his 3 missionary journeys and had done so much ministry in Asia Minor.
అపోస్తలుడైన పౌలు గారు తన యొక్క 3 మిషనరీ ప్రేషితోత్సవ ఉద్యమకార ప్రయాణాలన్నీ కూడా ముగించడం జరిగింది. ఆ తర్వాత దేవుని కోసం గొప్ప పరిచర్య చేశాడు. ఆ పరిచర్య చర్మాంకంలో ఉంది. And this letter probably Paul was writing from his second imprisonment in Rome. ఈ యొక్క పౌలు గారు ఈ యొక్క పత్రికని రెండవసారి తను రోమా చెరలో ఉన్నప్పుడు రాసిన పత్రిక అయి ఉండొచ్చు. And he was very sure that in a few days he's going to be killed. తనకి బాగా అర్థమవుతున్న విషయం ఏంటంటే అతి కొద్ది సమయంలో కొన్ని రోజుల్లో అతను చంపబడబోతున్నాడు. So before he dies, he want to give a report about his ministry and his life to his spiritual son to encourage him to continue in the ministry. తన మరణానికి ముందు తన ఆత్మీయ కుమారుడు తిమోతికి ఈ యొక్క కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఏ విధంగా తన యొక్క పరిచర్యని కొనసాగించాలనే విషయంలో తను గైడ్ చేయాలని కోరుకుంటున్నాడు. And the farewell speech of Apostle Paul was very familiar, that in every funeral and memorial service we quote these verses. ఈ యొక్క పౌలు గారి ఇక్కడ మాట్లాడిన మాటలు చాలా ఎంత ప్రాచుర్యం చెందినాయి అంటే ప్రతి ఒక్క ఫ్యూనరల్ సర్వీస్ అంటే చనిపోయిన తర్వాత దహన సంస్కారాల సమయంలో జరిగే ప్రతిసారి కూడా మనం వీటిని కోట్ చేస్తూ ఉంటాం. But I strongly believe that this scripture should not be limited only for a special occasion, but each and every day we should know what this word really mean to us. నేను పూర్తిగా భావించేది ఏంటంటే ఈ యొక్క మాటలు కేవలము దహన సంస్కారాల విషయంలో ఉటంకించవలసిన మాత్రమే కాదు, కానీ ప్రతి సందర్భంలో కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన మాటలు ఇవి. So from the Apostle Paul's farewell speech, or the passage that we have learned, that helping us to finish our race well mannered. ఈ యొక్క పౌలు భక్తుడు మాట్లాడిన ఈ మాటలు, చివరి మాటలు, ఫేర్వెల్ మాటలు ప్రతి సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన మాటలు ఇవి. So and this farewell speech of Paul will help us to finish our Christian race in faith, so that in well manner. ఈ యొక్క పౌలు గారు మాట్లాడిన చివరి మాటలు మన యొక్క క్రైస్తవ ప్రయాణాన్ని సరిగా తుదముట్టించడానికి ఎంతో దోహదపడతాయి. So we know that to start our Christian journey, that we need to accept Jesus Christ, and we have to take baptism and follow the spiritual guidelines. మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనము క్రైస్తవ ప్రయాణాన్ని ఆరంభించడానికి ముందు రక్షించబడాలి, ఆ తర్వాత బాప్తిసం తీసుకోవాలి, ఆ తర్వాత ఆత్మీయమైన సూత్రాలు ఏవైతే కనుక బైబిల్లో ఉదాహరించబడినవో వాటన్నిటిని పాటిస్తూ మనం ముందు కొనసాగాలి. But to finish our race, we need to learn to say don't in a 3 times. అంత మాత్రమే కాదు, ఈ యొక్క జర్నీలో మనం చేయాల్సింది ఏంటంటే మనము సరిగా మంచిగా మన ప్రయాణాన్ని ముగించాలంటే కొన్ని విషయాలు 3 విషయాలు నో అని చెప్పటం, అంటే లేదు కాదు అని చెప్పటం నేర్చుకోవాలి మనం. So that 3 don'ts we are going to focus on this morning time. మనం ఈరోజు మనం నేర్చుకోవాల్సిందంటే ఆ యొక్క మనం చెప్పవలసిన 3 నో లేదంటే కాదు లేదు అనే మాటల గురించి మనం నేర్చుకుందాం. The first don't is don't give less. మొట్టమొదటి లేదు లేదంటే కాదు అనేది ఏంటంటే తక్కువ ఇవ్వవద్దు. Don't give less. తక్కువ ఇవ్వవద్దు. If you look at verse 6, Apostle Paul says like this. నేను ఇప్పుడే పానార్పణము పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. Here Paul realizes that his time on his earth was very short. ఇక్కడ పౌలు గారు గుర్తించింది ఏంటంటే ఇక భూమి మీద తనకి మిగిలి ఉన్న కాలము చాలా సంకుచితమైనది, చాలా తక్కువ. And he knows that his end was very near. తనకు బాగా తెలుసు తన ముగింపు, తన చరమాంకము అతి సమీపంలో ఉంది. But he did not tremble about the death approaching him. కానీ తన యొక్క మృత్యు అనేది తనకు దగ్గరగా ఉందన్న విషయాన్ని గురించి తనేం భయపడలేదండి. But here we see Apostle Paul uses 2 different words here, which will help us to have a faith and confidence. అయితే మనకి విశ్వాసాన్ని నమ్మికని పెంచడానికి పౌలు గారు ఉపయోగించిన 2 మాటలు ఇక్కడ మనం ధ్యానం చేద్దాం. The first thing he said,
offered myself as a drink offering. నాకు నేనుగా నేను పానార్పణంగా పోయబడుచున్నాను అన్నది మొట్టమొదటి పదము. And the second thing is departure. రెండవ పదం ఏంటంటే వెడలిపోచున్నాను, లేదంటే బయలుదేరి వెళ్ళిపోతున్నాను. So these two words, reminding us to, have a faith, at the same time confidence. ఈ రెండు పదాలు లేదంటే పదాంశాలు ఏంటంటే మనకు తెలియజేసేది ఏంటంటే మనము విశ్వాసము కలిగి నమ్మిక కలిగి ముందుకు కొనసాగడానికి సహాయపడుతున్నాయి. So if you look at the life of Paul, book of Acts chapter 9, he had an encounter with Jesus Christ, and from there he started his ministry, and we see that throughout the book of Acts and throughout his letters. మనము అపోస్తల కార్య గ్రంథాన్ని చూస్తే కనుక 9వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు రక్షించబడ్డారు. అక్కడి నుంచి తన యొక్క జర్నీని, తన యొక్క యాత్రని ఆరంభించారు. And he had done so much ministry, a marvelous ministry in the Christian world. And at last, he was telling that, I poured, my life was a poured drink offering for the sake of gospel. ఈ యొక్క క్రైస్తవ సమాజంలో లేదంటే క్రైస్తవ ప్రపంచంలో పౌలు గారు చేసిన పరిచర్య ఎవరో చెల్లని చాలా పరిచర్య చేశారు. ఆ పరిచర్య చరమాంకములో అతను మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను పానార్పణముగా పోయబడి తిని. And if you look at earlier letter to the Roman church, he says, acts, your body should present your body should as a living sacrifice. ఇంత మాత్రమే కాదు, తన అంతకుముందు రాసిన కొన్ని పత్రికల్లో, ముఖ్యంగా రోమా పత్రికలో అతను మాట్లాడుతున్నాడు, మీ దేహములను లివింగ్ సజీవ యాగముగా సమర్పించుకునుడి అని మాట్లాడుతున్నాడు. And the living sacrifice, which is a holy and acceptable to God. అయితే ఆ సజీవ యాగమైన యాగము లేదంటే బలి ఎలా ఉండాలంటే పవిత్రమైనదే ఉండాలి, దేవుని ఎదుట అంగీకార యోగ్యమైనది ఉండాలని మాట్లాడుతూ ఉన్నారు అక్కడ. Which is our natural response that we are being saved. మనము రక్షించబడిన వారిగా మన యొక్క ఆటోమేటిక్గా సాధారణంగా జరిగే ప్రక్రియ ఏంటంటే ఆ విధంగా సజీవ యాగముగా మన శరీరాలను దేవునికి సమర్పించుకుంటాం. But here Apostle Paul using another sacrificial term, pouring out as a drink offering. అక్కడ మాట్లాడినట్టుగా ఇంకొక పదం మాట్లాడుతున్నాడు ఇక్కడ. అక్కడేమో సజీవ యాగముగా మీ దేహమును సమర్పించుకున్నా అంటున్నాడు, ఇక్కడ అంటున్నాడు పానార్పణముగా పోయబడుతుందని రెండవ పదం ఉపయోగిస్తున్నాడు. And he uses similar word and same word in book of Philippians chapter 2 verse 17. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో కూడా అటువంటి పదాన్ని వాడటం జరిగింది. Philippians chapter 2 verse 17. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. 17వ వచనము. మరియు మీ విశ్వాస యాగములలోను దాని సంబంధమైన సేవల్లోను నేను పానార్పణము పోయబడినను. So here we see the same word Apostle Paul is using. ఇక్కడ కూడా మనం చూసేది ఏంటంటే పౌలు భక్తుడు సేమ్ ఒకే పదాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు, పానార్పణముగా అని. So the word drink offering in a Greek, it is spendomai. ఇక్కడ గ్రీక్లో దీనికి వాడబడిన పదం ఏంటంటే స్పెండోమాయ్, which means poured out. స్పెండోమాయ్, దట్ మీన్స్ దాని అర్థం ఏంటంటే పోయబడుట. Which symbolizes the total surrender. దేన్ని చూపిస్తుందంటే పూర్తిగా తాను సమర్పించుకోవడాన్ని చూపిస్తూ ఉంది. Total surrender even to death. మరణము వరకు కూడా, మృత్యు వరకు కూడా తను పూర్తిగా సమర్పించుకోవడాన్ని చూపిస్తూ ఉంది. So Apostle Paul is giving a report of himself saying that I am totally surrendered even to death for the sake of gospel. ఇక్కడ పౌలు వారు మాట్లాడుతుందంటే నేను పూర్తిగా మరణము వరకు కూడా నన్ను పూర్తిగా దేవునికి సమర్పించుకున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. So here we see that the same letter in Philippians chapter 1 verse 24 to 26, he was not at all looking to release from the prison. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు మనం చూసేది ఏంటంటే ఆయన చెరసాల నుంచి విముక్తిని కోరుకోవట్లేదు ఏమాత్రము కూడా. But when it comes to 2 Timothy chapter 4 verse 6, he was very sure that the death is coming to very close to him,
but he using the same language here. ఇక్కడ 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూస్తే కనుక తనకి బాగా తెలుసండి ఏంటంటే తనకి మృత్యు అనేది అతి సమీపంగా ఉంది. So he knew very well that he is going to die in a few days. తనకు బాగా తెలుసు ఏంటంటే కొద్ది రోజుల్లో తను మరణాన్ని రుచి చూడబోతున్నాడు. So then he is saying to his spiritual son Timothy that my life as a drink offering on an altar. తన యొక్క ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఇతను మాట్లాడుతున్నాడు, పౌలు గారు మాట్లాడుతున్నాడు, నేను పానార్పణముగా పోయబడితిని అంటున్నాడు. So that means Caesar is not going to kill Paul, but he himself is giving his life for the sake of gospel. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదో సీజరు లేదంటే కైసరు తను చంపట్లేదు, కానీ తనకు తానుగా తన ప్రాణాన్ని అర్పించుకుంటున్నాడు. He strongly believes that nobody come and take his life, but he himself giving his life for the gospel. తను నమ్మేది ఏంటంటే ఎవరు కూడా తన ప్రాణాన్ని తీసివేయలేరు, కానీ తనే సువార్త కోసము తన ప్రాణాన్ని అర్పిస్తూ ఉన్నాడు. So the phrase Apostle Paul used here as a drink offering, ఇక్కడ పానార్పణంగా వాడబడిన పదాంశాలకి దాని అర్థం ఏంటంటే, so there are several ideas the many scholars would brought from out of this phrase. ఈ యొక్క వాక్యాంశంలో నుంచి చాలా విషయాల్లో ఈ యొక్క పండితులు తీసుకొచ్చారండి. So some says when Paul uses this word pouring his life as a drink offering, కొంతమంది పండితులు చెప్పేది ఏంటంటే పౌలు గారు ఈ యొక్క పానార్పణంగా పోయబడుతున్న అనే వాక్యాంశాన్ని ఉపయోగించినప్పుడు, so this says that in a Jewish custom, if you look at book of Leviticus chapter 28, when a person offer a sacrifice, at the end the person would pour the wine on the sacrificial item. ఇక్కడ మనం యూదా సంస్కృతిలో చూస్తే కనుక ఒక వ్యక్తి బలి అర్పిస్తున్నప్పుడు ఆ యొక్క బలి అర్పించిన తర్వాత చిట్ట చివరిగా ఈ యొక్క వైన్ అనేది లేదంటే ద్రాక్షారసం అనేది, మన ద్రాక్షారసం ట్రాన్స్లేషన్ చేశాము బైబిల్లో, కాకపోతే ఆ వైన్ అనేది చిట్ట చివరిగా పోస్తూ ఉంటారు. And this is one idea that at the end the person the priest or a person they will pour out oil or wine on that sacrifice. చిట్ట చివరిగా యూదా సంస్కృతిలో చిట్ట చివరిగా ఒక యాజకుడు లేదంటే ప్రధాన యాజకుడు చిట్ట చివరిగా పోసేదండి ఇది ఏంటంటే ఒక వైన్ కానీ లేదంటే ఒక ఆయిల్ కానీ. So that means they draw a lesson that saying that his ministry come to an end and he successfully completed his life as a sacrifice for the gospel. ఇక్కడ పౌలు గారు చెప్పేది ఏంటంటే నేను సక్సెస్ఫుల్గా అంటే విజయవంతంగా నా యొక్క పరిచర్ని నా పరుగుని తొదముట్టించానని చెప్పేసి పౌలు వారు మాట్లాడుతున్నారు అక్కడ. And there is another idea they tell like this, పండితులు చెప్పే ఇంకొక మాట ఏంటంటే, this was a practice among the pagan religions in those days. ఆ సమయంలో యూదేతర మతాలలో ఆ యొక్క ప్రాక్టీస్ జరుగుతుండేది. If they found any victim, that person is the person is really going to be killed. So on the victim they put oil or a wine upon him and then they will kill the person. ఇంకోటి ఏంటంటే సాధారణంగా అక్కడ జరిగేది ఏంటంటే ఒక నేరస్తుని చూసి పట్టుకున్నప్పుడు ఆ నేరస్తుని చంపబోయే ముందు అతని మీద ఈ యొక్క ఆయిల్ కానీ లేదంటే వైన్ కానీ పోస్తూ ఉండేవాళ్ళు. So here what my point is, Apostle Paul he even ready to give his life for the sake of gospel. ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వీటన్నిటిలో నుంచి మనం గమనించాల్సింది ఏంటంటే పౌలు భక్తుడు చెప్పేది ఏంటంటే మరణం వరకు కూడా మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అతను. Look at his intensity in his last words that I pour out my life as a drink offering. తను చిట్ట చివరి మాటల్లో ఇతను మాట్లాడుతున్నాడు, నేను పానార్పణగా పోయబడితిని అని. Nobody likes to know that my end is so near. ఎవరికి కూడా మరణం అంత రుచికరంగా ఉండదండి. నేను మరణించబోతున్నానంటే కనుక రుచికరంగా ఏం భావించలేము మనం ఎవరం కూడా. No face will be smiling when the death is coming to the person. నేను చనిపోతున్నానని తెలుసుకున్నప్పుడు ఏ వ్యక్తి కూడా నవ్వుతూ ఉండడండి. But here
Paul has that satisfaction because he has given his whole life for the ministry. కానీ పౌలు భక్తుడికి మంచి తృప్తికరమైన జీవితం ఉంది, తృప్తికరంగా మాట్లాడుతున్న, ఎందుకంటే తనకు తెలుసు తన జీవితం మొత్తాన్ని కూడా దేవుని పరిచర్యార్థమై ఇచ్చివేశాడు. If you want to finish your race well, don't give less yourself for the ministry. నీవు గమనించాల్సింది ఏంటంటే, నీవు నీ పరుగును సరిగా తుదముట్టించాలనుకుంటే కనుక పరిచర్యార్థమై ఏదో సగము లేదంటే మిగిలిపోయిన భాగాలు ఇవ్వడం కాకుండా పూర్తిగా ఇవ్వడానికి ప్రయత్నించండి. And there is a one thing that we always say that if we have a secured job, if we have a good business, well settled, that's we'll think that we are a very blessed and we are a good we are deserved people. చాలా మంది భావించేది ఏంటంటే, నాకు మంచి జాబ్ ఉంటే కనుక, నేను బాగా సెటిల్ అయిపోతే కనుక, నేను బాగా సంపాదిస్తుంటే కనుక అది మంచి జీవితం అనుకుంటూ ఉంటాం. And some says if I get a government job, then that would be my last wish that I could get a government job. కొంతమంది యవనస్తులు భావించేది ఏంటంటే, నేను ఒక గవర్నమెంట్ జాబ్ పొందుకోవాలి, అది నాకు చిట్ట చివరి కోరిక నాది. But I would tell you, above all the jobs and businesses we do, ministry is the greatest blessing that we ever do. కానీ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎన్ని బిజినెస్లు చేసినా, ఎన్ని జాబులు చేసినా, వాటన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే దేవుని పరిచర్య. You may ask why. మీరు అడగొచ్చు ఎందుకనండి అని. If you are working for government sector or in a private sector, you are working for someone. ఎందుకని అడిగితే కనుక, మీరు ప్రభుత్వానికి తరపున చేసినా కానీ, లేదంటే ఏదైనా ప్రైవేట్ సంస్థలో చేసినా కానీ, ఒక వ్యక్తి కోసం, ఒక సంస్థ కోసం మీరు పనిచేస్తున్నారు. And you paid for whatever you worked. అప్పుడు జరిగేది ఏంటంటే, మీరు ఏం పని చేస్తున్నారో దానికి సంబంధించిన రుకాన్ని లేదంటే ప్రతిఫలాన్ని మీరు పొందుకుంటున్నారు సాలరీ రూపంలో. But when you are doing a ministry, you are not paid, but you are repaying to God for what He has done for you. ఇక్కడ జరిగేది పరిచర్యలో జరిగేది ఏంటంటే, దేవుడు మీకు వెంటనే మీకు ఏమి ఇవ్వట్లేదు, కానీ మీరు దేవుడు మీ జీవితాల్లో ఏం చేశాడో ఆ శిలువ కార్యంలో దానికి ప్రతిఫలంగా మీరు కృతజ్ఞతార్పణ చేసుకుంటున్నారు. And moreover, we are serving the God of this creation. ఇంకొకటి ఏంటంటే, ఈ యొక్క సృష్టికర్త అయిన దేవునికి మీరు సేవ చేస్తూ ఉన్నారు. So at that point, we should not give less, or this percentage I will give for God's ministry, and this percentage I will give for something, this much I will give for something. We should not measure to serve God. కాబట్టి దేవునికి సేవ చేయటం విషయంలో మీరు తక్కువ ఇవ్వడానికి ప్రయత్నించకూడదు. ఏ విధంగా అంటే, ఒక 10% దేవునికి ఇస్తాను, 20% దానికి ఇస్తాను, అలా కాదు. మీ పూర్తిగా మీ సామర్థ్యము కొలది దేవుని పరిచర్య చేయడానికి ప్రయత్నించాలి. Look at Apostle Paul. Before he accepted Jesus Christ, he was a Jew and a Pharisee. He had other business, but when he accepted Christ, following Christ is only his business. అపోస్తలుడైన పౌలు గారి జీవితం చూడండి. పౌలు గారి దేవునికి నమ్మకం ముందు అతను ఒక ఫరీసీ, అతనికి చాలా చాలా ఉన్నతమైన పదవులు ఉన్నాయి, కానీ ఎప్పుడైతే క్రీస్తుని వెంబడించడం మొదలుపెట్టారో తన యొక్క పూర్తిగా తన జీవితం మొత్తాన్ని కూడా దేవునికి పరిచర్యార్థం సమర్పించుకున్నాడు. He didn't give less for the ministry. That is why he could able to finish his race well. తన పరిచర్య కోసమే తన ఏదో తక్కువ ఇవ్వడానికి కొంత భాగం మాత్రమే సమర్పించడానికి ప్రయత్నించలేదు. Dear church, you and I need to know that we cannot be satisfied. We are putting only one leg into ministry and being satisfied with our own selves. మనం ఏదో ఒక కాదు అక్కడ పరిచర్యలో పెట్టేసి, అబ్బో నేను ఏదో చేశానని చెప్పేసి మనం తృప్తి పొందుకోవాల్సిన అవసరం లేదు. మన సామర్థ్యం కొలది మనం పరిచర్యం చేయవలసిన వారమై ఉన్నాము. So look at Apostle Paul. He could give himself, he could surrender his life, even to death. Then how much more we can give for the service that ఇక్కడ చూడండి, పౌలు గారు ఏం చేస్తున్నారంటే తన పరిచర్యార్థమై తన యొక్క జీవితం మొత్తాన్ని మృత్యువు వరకు, మరణం వరకు సమర్పించుకుంటున్నాడు. So you and I need to understand that if you want to finish your race well, you should give more to ministry. మనం గమనించాల్సింది ఏంటంటే, నువ్వు నీ పరుగుని సరిగా తుదిముట్టించాలని కోరుకుంటే కనుక నీవు నీ యొక్క పరిచర్యార్థమై నీలో ఉన్న
బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాలి. The second don't, వద్దు అనేది పదం ఏంటంటే don't give up. వదులుకోవద్దు. Don't give up. వదులుకోవద్దు. Look at verse 7 and 8, what Apostle Paul was saying here. ఇక్కడ 7-8 వచనాలు చూద్దాం ఏం చెబుతున్నారు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. So Paul often uses this athletic language, to convey his message to the people. ఈ పౌరు భక్తులు గారు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ఈ యొక్క అథ్లెటిక్స్ అంటే ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతాయి కదండి, అందులో పరుగు పందాలు జరుగుతాయి, ఇంకా రకరకాలు జరుగుతాయి. ఆ యొక్క భాషని, ఆ భాషా పదజాలాన్ని ఉపయోగిస్తూ ఉంటాడు తన యొక్క చెప్పదలుచుకున్న మాటను సూటిగా చెప్పడం కోసం. And Paul is a very familiar to adapt the culture, adapt the language of the people, and through that he could able to easily let people know what he is telling about. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా నూతన నిబంధన గ్రంథంలో చూసిన భక్తుల విషయం చూస్తే కనుక పౌలు గారికి దేనికి ఫేమస్ అంటే, దేనికి బాగా సుపరిచితం అంటే ఆయా వ్యక్తుల యొక్క సంస్కృతిని, భాషను ఉపయోగిస్తూ వారి భాషలోనే వారికి వివరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. If you look at the same book, 2 Timothy chapter 2, earlier verses, he uses 3 different images. ఇదే పుస్తకము 2వ అధ్యాయములో చూస్తే కనుక ఆయన 3 ఉదాహరణ ఉపయోగిస్తున్నాడు. He says a soldier, athlete and a farmer. అక్కడ 3 ఉపయోగిస్తున్నాడు. ఏంటంటే ఒక సైనికుడు, ఒక ఆటగాడు, అథ్లెట్ అంటే అథ్లెట్, ఆటగాడు, క్రీడాకారుడు, ఇంకోటి రైతు అండి. So that these 3 example can easily understood by the listeners, so that they could work intensely for their faith and for the gospel's sake. ఈ 3 విషయాలు కూడా చూస్తూ ఉన్నప్పుడు వారు తమ విశ్వాస జీవితంలో ఎలా ముందుకు బలంగా ముందుకు సాగాలన్నది విశ్వాసం నేర్చుకోవచ్చండి. The image here in chapter verse 7 and 8 in chapter 4, that he says like an athlete. ఇక్కడ 7-8 వచనాల్లో ఇక్కడ పౌలు ఉపయోగించుకున్న ఏంటంటే ఇలస్ట్రేషన్ అంటే ఉదాహరణ, ఇమేజ్ కాదు, సరే ఓకే, ఉదాహరణ ఏంటంటే అది అథ్లెట్గా ఉపయోగించడం, లేదంటే పరుగు పందెంలో పార్టిసిపేట్ వ్యక్తిగా చూడటం. అథ్లెట్ లైక్ ఎ డిటర్మైన్డ్ వెస్లర్ ఆర్ ఎ బాక్సర్. ఈ యొక్క బాక్సర్ వలె ఈ యొక్క అథ్లెట్ లేదంటే ఒక పరుగు పందెంలో పార్టిసిపేట్ చేసే వ్యక్తి చాలా తన పరుగును తొదముట్టించాలనే ఒక మంచి దృఢ సంకల్పం కలిగి ఉంటాడండి. సో డిటర్మైన్డ్ రెసల్, he had a good fight. Determined wrestle or boxer, he had a good fight. ఒక బాక్సింగ్ చూస్తూ ఉంటారు కదండి, ఒక బాక్సరు తన యొక్క దృఢ సంకల్పం ఏంటంటే ఏ విధంగా మంచి పోరాడాలి, లేదంటే మంచి బాక్సింగ్ చేయాలి. Like a runner, he had finished his race. ఒక పరుగు పందెంలో ఉన్న వ్యక్తి అంటే ఎలా ఉంటుందంటే ఏ విధంగా సరే నీ యొక్క పరుగుని తుదముట్టించాలి. He finished the lifelong race victoriously. ఆ విధంగానే ఈ పౌలు భక్తుడు ఒక పరుగు పందెంలో పరిగెత్తే అథ్లెట్ లాగా అతను కూడా తన యొక్క జీవితాన్ని విజయవంతంగా ముగిస్తున్నాడు. The first image we see athlete as a boxer fought a good fight. అథ్లెట్ విషయంలో మనం ఫస్ట్ ఒక 2 ఇమేజెస్ చూస్తున్నాము, ఒక 2 దృశ్యాలను చూస్తున్నాము. ఒకటి ఒక బాక్సరు, and then a runner finished his race victoriously. అదే విధంగా ఒక పరుగు పందెంలో పరిగెత్తే వ్యక్తి, అతను విజయవంతంగా తన యొక్క పరుగును తొదముట్టించే వ్యక్తి. And there is also a third image, steward. ఇంకొక అథ్లెట్లో మూడవ దృశ్యం ఏంటంటే, మూడవ ఇమేజ్ ఏంటంటే గృహ నిర్వాహకుడు. He faithfully guarded, he's saying that I have kept my faith. ఈ యొక్క గృహ నిర్వాహకుడు చెప్పేది ఏంటంటే నేను విశ్వాసయోగ్యంగా నా యొక్క విశ్వాసాన్ని నిలుపుతూ నేను కొనసాగించాను. So here he faithfully guarded his faith. ఇక్కడ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాను అంటున్నాడు. గార్డెడ్ హిస్ ఫెయిత్. సో విశ్వాసాన్ని కాపాడుకుంటేని. So here Paul says, I fought a good fight. నేను మంచి పోరాడితిని అంటున్నాడు.
So just I want you to look at the life of Paul after chapter 13 onward, from 13 book of Acts, chapter 13 onwards. అపోస్తల కార్యాల గ్రంథము 13వ అధ్యాయం తర్వాత నుంచి కూడా ఈ యొక్క పౌలు గారి యొక్క జీవిత చరిత్రను ఒకసారి అబ్జర్వ్ చేయండి. He gone through so many struggles. ఆయన అనేకమైన సమస్యల నుంచి వెళ్ళాడు. He chased from one place to another place. ఆయన ఒక చోట నుంచి ఇంకో చోట తరిమేస్తూ ఉన్నారు ప్రజలు. And he stoned. అతన్ని రాళ్ళబెట్టి కొట్టారు. He was mocked. mocked. అతను ఎగతాళి హేళన చేయబడ్డాడు. అతను he was put in jail. అతను చెరసాలలో వేయబడ్డా అనేక సార్లు. And he had he had several shipwreck experiences. చాలా సార్లు ఆ యొక్క ఓడల్లో అనేకమైన సందర్భాల్లో ఓడ పగిలిపోయి తన ప్రాణాలు కోల్పోయే స్థితిని ఫేస్ చేశాడు. And even he put in a dark room, a dungeon. ఒక గాఢాంధకార లోయలో అటువంటి ప్రాంతంలో అతను పడవేయబడ్డాడు. He faced every suffering, you name it, he faced it. భూమి మీద ఎటువంటి శ్రమనైనా మీరు ఈ పేర్కొనడానికి ప్రయత్నిస్తే కనుక ఆ శ్రమలన్నింటినీ కూడా అతను ఎదుర్కొన్నాడు. But what he's saying at the end of his life, కానీ అతను తన చివరి జీవితం యొక్క చివరాంశంలో అతను మాట్లాడేది ఏంటంటే, I have fought a good fight. నేను మంచి పోరాటము పోరాడితిని. I want to know what is that good, all these struggles and sufferings. I want to know what good in all these sufferings. అతను చేసింది ఏంటంటే ఈ యొక్క శ్రమలన్నిటిలో కూడా ఉన్న మంచి ఏంటి అని నేను ఆలోచిస్తున్నాను. I was trying to figure out, how can he say that he had a good fight facing all these struggles. నేను ఆలోచించేది ఏంటంటే ఇన్ని సమస్యలు ఎదుర్కొన్న తర్వాత, ఇన్ని కష్టాలు ఎదుర్కొన్న తర్వాత మంచి పోరాటం పడుతున్నాను, ఆ మంచి ఏంటండి అని ఒకసారి నేను ఆలోచించడం మొదలు పెట్టాను. Then God was showing me some scriptures and telling that few things that what Paul had Paul had a confidence to tell that he had a good fight. ఈ విధంగా ఆలోచిస్తున్నప్పుడు దేవుడు కొన్ని వచనాలు ప్రత్యక్షపరిచాడు. ఆ వచనాల ద్వారా దేవుడు ఆ యొక్క పౌలు భక్తుడు మంచి పోరాటం పోరాడుతున్నాను ఎందుకు అన్నాడు అన్నది నాకు అవగాహన అయింది. According to 2 Timothy chapter 4 verse 7, he has a satisfaction, that satisfaction this world can never and ever give. ఆ మంచిలో ఒక మంచి ఏంటంటే ఈ యొక్క 4వ అధ్యాయం 7వ వచనంలో మాట్లాడినట్టుగా అతనికి ఒక తృప్తి ఉందండి. ఆ తృప్తి ఈ ప్రపంచం ఏది కూడా ఇవ్వలేదు. And the second thing is, according to Galatians chapter 1 verse 11 and 12, chapter 2 verse 6 to 9, he was faithful to the task and the calling that God has given and laid upon him. ఈ యొక్క గలతీ పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాల్లో, అదే విధంగా 2వ అధ్యాయం 6-9 వచనాల్లో మనం చూడగలిగింది ఏంటంటే faithful. అతను దేవుడు తనకు అప్పగించిన పరిచర్య విషయంలో నమ్మకంగా విశ్వాసయోగ్యంగా తన పరుగును తొదముట్టించాడు. And Colossians chapter 1 verse 28 to 29, he was committed towards the ministry and that was his priority. ఆ యొక్క కొలసీ పత్రిక 1వ అధ్యాయము 28-29 వచనాలు మనం చూసినట్టు కనుక ఆయన దేవుడు తనకిచ్చిన పరిచర్యకి ఒక కమిటెడ్ అంటే సమర్పించుకున్నాడు, పూర్తిగా సమర్పించుకున్న వ్యక్తి అతను. And the ministry was his priority. అంత మాత్రమే కాదు, ఆ యొక్క పరిచర్యే అతని యొక్క ప్రథమ ప్రాధాన్యము. And then according to Philippians chapter 11 and 13, he learned to be content whatever he gets. అంత మాత్రమే కాదు, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11-13 వచనాలు 11-13 వచనాలు చూస్తే కనుక అతను నేర్చుకుంది ఏంటంటే ప్రతి విషయంలో కూడా తృప్తి కలిగి ఉండటం. And according to 2 Corinthians chapter 12 verse 8 to 10, he above all he could able to experience God's grace. ఎన్నిటికైనా మించి ఏంటంటే 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 8-9 వచనం 8-10 వచనాలు చూస్తే కనుక ప్రతి విషయంలో కూడా he is able to learn, he received God's grace. ఆయన దేవుని కృపను పొందుకున్నాడు. So seeing all those things, then I strongly believe that he had fought a good fight. వీటన్నిటిని కనుక చూసిన తర్వాత నాకు అర్థమైందంటే నిజమే అతను మంచి పోరాటం పోరాడాడు. Because the conviction I have seen from this word is not somebody is telling me about Paul's life and ministry, but I can see what Paul is going through.
ఇక్కడ ఏదో ఎవరో పౌలు గురించి ఎవరో చెప్పడం కాదు, కానీ తనకు తానే చెప్తున్నాడు. ఇక్కడ పౌలు ఎటువంటి మానసికంగా ఎటువంటి స్థితిలో ఉన్నాడు, ఎటువంటి స్థితిలో నుంచి వెళ్తున్నాడు అన్న విషయాన్ని నేను గమనించగలుగుతున్నాను ఇక్కడ. సో హీ కుడ్ ఏబుల్ టు ఫైట్ అ గుడ్ ఫైట్. అతను మంచి పోరాటం పోరాడాడు. అండ్ హీ ఫినిష్డ్ హిస్ రేస్. అతను తన యొక్క పరుగుని తొదముట్టించాడు. ఫైనలీ హీ సేస్ ఐ హావ్ కెప్ట్ ద ఫెయిత్. చివరి మాటగా మాట్లాడుతున్నాడు, నేను నా విశ్వాసమును కాపాడుకుంటుని. సో మెనీ ఆఫ్ ద పీపుల్ దే స్టార్ట్ వెల్, దే కంటిన్యూ ఫర్ అ వైల్, బట్ ఎట్ ది ఎండ్ దే ఆర్ లాస్ట్. చాలా మంది చేసేది ఏంటంటే వారి యొక్క తమ యొక్క జీవితాన్ని చక్కగా ఆరంభిస్తారు, కొంత సమయం బాగానే కొనసాగుతారు, కానీ మధ్యలో వదిలేస్తూ ఉంటారు. దే స్టార్ట్ అ మినిస్ట్రీ ఇన్ అ వెరీ గ్రాండ్ వే సో దట్ పీపుల్ కెన్ అప్లాజ్ ద మినిస్ట్రీ వాట్ దే ఆర్ డూయింగ్. చాలామంది తమ పరిచయాన్ని చాలా చక్కగా ఆరంభిస్తారు, ప్రజలందరూ కూడా అబ్బో బాగా చేస్తున్నారు చప్పట్లు కొట్టి అతని ప్రోత్సహిస్తారు, కానీ మధ్యలో and in between something will enter into their hearts, and that's where they will end up in losing their complete ministry and their life. ఏమవుతుందంటే వారి పరిచర్య జీవితంలో మధ్యలో ఏదో ఒకటి ప్రవేశిస్తుంది, అంతే అక్కడి నుంచి ఇక వాళ్ళ మినిస్ట్రీ ఆగిపోతుంది, వాటిలోనే కొనసాగుతూ ఉంటారు. Some fell for money, some fell for sex, some fell for power, some fell for pride or several other things. కొంతమంది డబ్బుల కోసం డబ్బులో పడిపోతారు, కొంతమంది లైంగిక జీవితంలో పడిపోతుంటారు, కొంతమంది అధికారం కోసం పడిపోతుంటారు, కొంతమంది ఇంకా వేరే విషయాల్లో పడిపోతూ ఉంటారు. So my dear church, Paul illustrating his victorious ministry before his departure. తన యొక్క జీవితపు చర్మాంకానికి లేదా జీవితాన్ని ముగించక ముందు తన యొక్క విజయవంతమైన జీవితం గురించి తను ఇక్కడ మాట్లాడుతూ తెలియజేస్తూ ఉన్నాడు. So I strongly believe that there are so many churches in this world, including mainline churches, they won't give you an opportunity to serve the Lord in the church or in any other ministry. నాకు తెలిసింది ఏంటంటే ఈ ప్రపంచంలో చాలా చర్చెస్ ఉన్నాయి, ఈ యొక్క సంఘాలన్నింటిలో కూడా చాలామంది ముఖ్యంగా మెయిన్లైన్ చర్చెస్ మొత్తం చూస్తే కనుక పరిచయం చేయడానికి మీకు అవకాశం ఎవరు ఆ సంఘాల్లో. Only few churches, they with an open mind, they welcome you to serve the Lord. ఈ సంఘాలన్నింటిలో కొన్ని సంఘాలు మాత్రమే తమ యొక్క విశ్వాసాన్ని ఆ పరిచర్లో పాల్గొనడానికి ఆహ్వానిస్తూ ఉంటారు. And I am very glad wherever I go, if anything comes, I can easily relate our church to the topic. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఏది టీచ్ చేస్తున్నా కానీ మన సంఘం నుంచే కొన్ని నేను ఉదాహరణ తీసుకోగలుగుతున్నాను. Because our church is a model to the church who are in not doing that. ఎందుకంటే ఈ విషయం ఏదైతే చెయ్యాలో చేయకుండా ఉంటున్నారు చాలా సంఘాలు, కాకపోతే మన సంఘం మాత్రం ఏమి చెయ్యాలో ఆ విషయంలో చాలా మాదిరికరంగా ఉంది. So we have so many ministries here and we have so many vacations here. Vacancies are here. So it is your turn to grab that opportunity and serve the Lord. ఇక్కడ ఏంటంటే అనేకమైన పరిచర్లు ఉన్నాయి, ఆ పరిచర్లకు అవకాశాలు ఉన్నాయి, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటాం మీ బాధ్యత. And some of you already are into the ministry and serving some extent. మీరు ఆల్రెడీ మీలో చాలామంది కొంతమంది మీరు ఆల్రెడీ పరిచయం చేస్తున్నారు, కానీ ఇంకా కొంచెం ఎక్కువ ప్రయత్నించవలసిన వారై ఉన్నారు. So you are involved in a ministry, but looking at some other some distractions, some disturbances, and you want to give up the ministry. లేదంటే అలా కూడా ఉండొచ్చు, ఏంటంటే మీరు పరిచయం చేస్తున్నారు కానీ మీ జీవితంలో ఏదో కొన్ని డిస్టర్బెన్సెస్ రావడం వలన ఈ పరిచయం ఆపేద్దాం అనుకుంటున్నారేమో. So you may be thinking to give up your ministry, looking at the circumstances or looking at the people or looking at the words, looking at experiencing the hurt you are getting. మీ యొక్క అనుభవాన్ని బట్టి కానీ, లేదంటే మీ జీవితంలో ఏర్పడుతున్న కొన్ని డిస్టర్బెన్స్ని బట్టి కానీ, లేదంటే కొంతమంది వ్యక్తులను బట్టి కానీ, కొన్ని విమర్శలను బట్టి కానీ మీరు వదిలేద్దాం అనుకుంటున్నారేమో. See, more than what we are experiencing, Paul had experienced a long ago. మనము ఎంత అనుభవాన్ని పొందుకున్నామో, మనం ఎన్ని శ్రమలు అనుభవించామో దానికి మించిన శ్రమలు విమర్శలు పౌలు గారు ఎన్నుకున్నారండి. We never changed from one village to another village or one city to another city. మనల్ని ఎవరో కూడా ఒక నగరం నుంచి ఇంకో నగరానికి, ఒక గ్రామం నుంచి ఇంకో నగరానికి మనల్ని ఎవరో తరిమేయలేదు, అటువంటి అనుభవాన్ని మనం పొందుకోలేదు.
But still, we are trying to give up our ministry and settled in our comfort zone. మనకు అంత శ్రమలు లేకపోయినా కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మన పరిచయం వదిలేసేసి మన ఎంత హ్యాపీగా ఎటువంటి విమర్శలు లేకుండా ఎటువంటి శ్రమలు లేకుండా జీవించేద్దాం అనుకుంటున్నాం. But you must know that when you are serving for the Lord, you will definitely have a hurts. కానీ ఖచ్చితంగా నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు దేవునికి నమ్మకంగా పరిచయం చేయదలుచుకున్నప్పుడు తప్పనిసరిగా మీకు కొన్ని గాయాలు అవుతాయి. But remember what Paul says in 2 Corinthians chapter 12 verse 8 to 10, that God's grace is sufficient for him. రెండవ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 8 నుంచి 10వ వచనాల్లో ఇక్కడ పౌలు భక్తుడితో దేవుడు మాట్లాడుతున్న మాటలను జ్ఞాపకం చేసేది అదేంటంటే నా కృప నీకు చాలునని చెప్పేసి పౌలు భక్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. అదే కృప మన జీవితాల్లో కూడా చాలు. So keep that grace with you and serve even more in this new year, so that you could win so many souls for God. ఆ యొక్క దేవుని కృపను మీరు కలిగి ఉండి మీ దగ్గర ఉంచుకొని మీరు ఈ యొక్క నూతన సంవత్సరంలో మరింతగా దేవుని కొరకు పరిచర్య చేయండి. Amen. Amen. The third don't, I will quickly finish this. మూడవ వద్దు కాదు లేదంటే రానివద్దు అనే విషయాలు చూద్దాం. అది don't give in. రానివద్దు. Don't let world come in you. మీ జీవితంలో ఈ ప్రపంచము రానివ్వద్దు. So look at verse 10. 10వ వచనం చూద్దాం. దేవా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను, క్రేస్కే గలతీయులకు తీతు దల్మతీయునకు వెళ్ళిరి. Here we see that after his farewell note, Paul was encouraging his spiritual Timothy, giving a negative example from Demas. ఇక్కడ అన్ని జరిగిన తర్వాత తన యొక్క విజయవంతమైన జీవితం చెప్పిన తర్వాత ఒక దేమా అనే వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. So Dema was he was with Paul when he was in prison for a while. దేమా పౌలు గారు ఈ యొక్క చెరసాల్లో ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు పౌలు గారితో పాటు ఉన్నారు. But at some extent he was okay, but after that he left Paul and he loved the world and he forsaken Paul and he went back. కొంతకాలం బాగానే ఉన్నాడు. ఆ తర్వాత తను లోకాన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. పౌలు భక్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. And he was not prepared to endure a hardness as a good soldier of Jesus Christ. తను ఒక క్రీస్తు యొక్క నిజమైన మంచి సైనికుడిగా శ్రమలన్నింటిని కూడా సహించడానికి సిద్ధంగా లేడు. అటువంటి మనస్తత్వం కలిగి లేడు. Paul says here instead of loving the Lord appearing, he loved this world. క్రీస్తు ప్రత్యక్షతను గురించి క్రీస్తు ప్రత్యక్షతను ప్రేమించకుండా ఇహలోకాన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు దేమా. So Demas deserted Apostle Paul embraces his safety, freedom, comfort at Thessalonica. ఇతను చేసింది ఏంటంటే పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఈ తెస్సలోనికలో ఉన్న వాట్ ఆర్ దోస్ థింగ్స్ సేఫ్టీ, ఫ్రీడమ్. సేఫ్టీ, ఫ్రీడమ్ అంటే భద్రత లేదంటే స్వతంత్రాన్ని ప్రేమించాడు. అండ్ కంఫర్ట్, సుఖవంతమైన జీవితాన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. He was preferring his temporal interest for his Christian duties to went back and he just walked from Paul. శాశ్వతమైన దేవుని వదిలేసుకొని అశాశ్వతమైన క్షణికమైన వాటిని వెంబడించడం మొదలుపెట్టాడు. So here we need to understand that truth is this happens to even to us. మనం గమనించవలసిన సత్యం ఏంటంటే ఈ విషయాలు మన జీవితంలో కూడా జరగవచ్చండి. So and there are some points we can desert God. కొన్ని సందర్భాల్లో మనము దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. And here for example like some moral code for the moral code we desert. కొన్ని సందర్భాల్లో కొన్ని నైతిక విషయాలు మనం వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. And sometimes we desert through neglecting a prayer. కొన్ని విషయాల్లో మనము ప్రార్థన మర్చిపోయి ప్రార్థన విడిచిపెట్టి మనం దేవుని నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. And we desert from the love for the wine bottle. Wine bottle, I mean like alcohol. మద్యపానం కోసం మనం ఒక్కోసారి దేవుని విడిచిపెట్టి వేయచ్చు.
And for some irregular associations, we desert God. కొన్ని సందర్భాలు ఏం జరుగుతుందంటే కొన్ని మన సహవాసాలను బట్టి కొన్ని మత సంబంధమైన కొన్ని ఆచారాలను బట్టి మనం దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. Sometimes we desert through our unbelief. ఒక్కొక్కసారి మనం అవిశ్వాసాన్ని బట్టి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. So here there are so many things that we can relate to ourselves, that we are deserting God or ministry. చూడండి, మనం పరీక్షించుకుంటే కనుక చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో మనము దేవునిని విడిచిపెట్టిన వారంగా ఉండొచ్చేమో. Life according to Demas was enjoy the pleasures of this world, still accept by God and his grace. దేమా వలె ఈ యొక్క ఇహలోకమైన మాలిన్యాన్ని, ఈ లోకమైన సంతోషం కోసం దేవుణ్ణి విడిచిపెట్టే వ్యక్తులుగా ఉండొచ్చు. He says we can enjoy the pleasures of this world, still accepted by God and his grace. చూడండి, దేవుని చేత స్వీకరించబడి దేవుని కృపను అనుభవిస్తూ కూడా ఇహలోకాన్ని మనం ఇహలోకంలో మనం ఆనందించడానికి మనం ప్రయత్నించేస్తాం. But life according to Paul is not how little I can do, but how much more I can give to the Lord. ఇక్కడ పౌలు గారు చెప్పేది ఏంటంటే, నేను ఎంతవరకు కొంచెం ఇస్తే సరిపోతా అన్న తత్వం కాదు, కానీ నా సామర్థ్యం కొలది నేను ఎంతవరకు నేను దేవునికి ఇవ్వాలి అన్నది, అటువంటి తత్వం కలిగి ఉండాలి, అటువంటి ఆలోచన విధానం కలిగి ఉండాలి మనము. So here Demas was an example, like a prodigal Christian that we see so many in our church. తప్పిపోయిన కుమారులను, తప్పిపోయిన క్రైస్తవం ఏ విధంగా చూపిస్తున్నామో ఈ మధ్యకాలంలో మనం సంఘాలు చూస్తున్నామో, వాటికి ఉదాహరణ ఏంటంటే ఈ దేమా. So like so many people, loving world or some other things than God, and they are deserting God in between. చాలామంది క్రైస్తవులు ఈ సందర్భం ఇప్పుడు మనం చూస్తూ ఉంటే, ప్రస్తుత కాలంలో చూస్తూ ఉంటే కనుక చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే ఇహలోకాన్ని, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. And some fear the persecution and they are leaving God. కొంతమంది ఏంటంటే శ్రమలని భయపడి క్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. Yes, our country, we have a freedom to express our religious activities. మన దేశంలో మన యొక్క విశ్వాసాన్ని, మత సంబంధమైన విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి మనకి స్వతంత్రం ఉంది. But other side of the coin, we see so many persecutions happening around the country. కానీ మన యొక్క దేశం మొత్తంలో మనం చూస్తే కనుక అనేక సందర్భాలు, అనేక చోట్ల క్రైస్తవులు హింసించబడుతూ ఉన్నారు తమ విశ్వాసాన్ని బట్టి. We see a lot of debates happening in social medias. మనం చూసేది ఏంటంటే సోషల్ మీడియాలో అనేకమైన డిబేట్స్ జరుగుతున్నాయి, అనేకమైన వాగ్వివాదాలు జరుగుతున్నాయి. And some religious leaders and some fundamentalists, they are warning, they are threatening us. ఇక్కడ కొంతమంది కొన్ని మతాల అధికారులు ఏం చేస్తున్నారంటే క్రైస్తవుల్ని హెచ్చరిస్తున్నారు, క్రైస్తవుల్ని చంపేస్తామని బెదిరిస్తూ ఉన్నారు. And some places we see that unhealthy religious activities are taking place. కొన్ని ప్రాంతాల్లో ఎటువంటి మత విధానాలు జరగకూడదు అవి జరుగుతూ ఉన్నాయి. And some they are trying to blame Christians for which they didn't do. క్రైస్తవులు ఏదైతే చేయలేదో చేయని వాటిని చేసినట్టుగా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో నేరస్థాపన చేస్తూ ఉన్నారు. So looking at all these things, why should I express my faith? I better keep quiet and save my life. అటువంటి సందర్భాలు మనం ఎదుర్కొన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎందుకులే నేను కామ్గా ఉంటే, సైలెంట్గా ఉంటే మంచిది, ఎందుకు శ్రమలు తెచ్చుకుంటాం అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం. That is not calling that God has given to us. దేవుడు మనకిచ్చిన పిలుపు అది కాదండి. So if you are having a love for something, or you are fear of some persecution, that's where we are not up to the mark to serve the Lord. మనం దేన్నో ఇహలోక వాటిని ప్రేమించడం కాదని, లేదంటే దేన్నైనా భయపడి, లేదంటే శ్రమను బట్టి భయపడతాం, అది దేవుడిచ్చిన పిలుపు కాదని మనకి. That is not a good sign to finish our race well. మన యొక్క పరుగుని తుదముట్టించడానికి ఒక ఖచ్చితమైన చిహ్నము లేదంటే ఉదాహరణ అది కాదండి. So if you and I want to finish our race well, you should not let world come in us.
మనము మన పరుగుని సరిగా తుదముట్టించాలంటే కనుక మనం ఈ లోకాన్ని, ఇహలోక మాలిన్యాన్ని మన జీవితంలోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించకూడదండి. So you should be very careful, that you should not give in any kind of these things. నీ జీవితంలో, నా జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇహలోక సంబంధమైన ఏ విషయాలు కూడా, ఇటు విషయాలు ఏవి కూడా మన జీవితంలో రానివ్వకూడదు మనము. And finally, I want to conclude with the message that God has given to us. చిట్ట చివరిగా నేను ఈ యొక్క మెసేజ్ని చదివి నేను ముగించబోతున్నాను. By God's help, strive to finish your race well. దేవుని సహాయం ద్వారా నీ పరుగును చక్కగా ముగించడానికి ప్రయత్నించు. So here Apostle Paul, he was giving his best, his own report, that he could able to finish his race well. ఇక్కడ పౌలు భక్తుడు తన యొక్క సొంత జీవిత చరిత్రని మన ముందుంచి మాట్లాడుతున్నాడు. ఏ విధంగా తన పరుగుని సరిగా తొదముట్టించాడన్న విషయాన్ని. And he had a confidence that he very soon is going to see his Lord, and he receive a crown of righteousness from his Lord. తనకు ఉన్న కాన్ఫిడెన్స్, తనకున్న దృఢ సంకల్పం ఏంటంటే తన యొక్క ప్రభువు అయిన క్రీస్తుని ఆ ప్రత్యక్షతను చూడబోతున్నాడని నమ్ముతున్నాడు దృఢంగా. And then he is going to receive a reward, that is a crown of righteousness. అంత మాత్రమే కాదు, జీవ కిరీటాన్ని లేదంటే నీతి కిరీటాన్ని ఒక ప్రతిఫలంగా పొందుకొనబోతున్నాడన్న ఆ మంచి దృఢ సంకల్పం అతని జీవితంలో కనబడుతూ ఉంది. And he is receiving the crown of righteousness is a successful completion of Apostle Paul's race. తన జీవిత పరుగుని, తన జీవితాన్ని సరిగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా ముగించినందుకు ప్రతిఫలంగా అతను నీతి కిరీటాన్ని పొందుకొనబోతున్నాడు. It's not just for only Paul. అది కేవలం పౌలు గారికి మాత్రమే కాదు. It's not just for only for the early church apostles. అది కేవలము ప్రారంభ సంఘములోని అపోస్తలులకు మాత్రమే కాదు. But those who are sitting here or watching online, if you could able to finish your race, you are also going to receive a crown of righteousness. ఇక్కడ నుంచున్న మీరందరూ, అంత మాత్రమే కాక ఆన్లైన్లో చూస్తున్న మీరందరూ కూడా, మీరు మీ జీవితాన్ని గనక సరిగా తొదముట్టించగలిగితే గనక మీకు కూడా ఆ నీతి కిరీటం ఇవ్వబడుతుంది. So 3 don'ts we have seen this morning time. ఈ రోజు మనము చెయ్యకూడని పనులు 3 విషయాలు చూసాం మనము. Don't give less for the ministry. దేవుని కోసము తక్కువ ఇవ్వకండి, దేవుని కోసం సంకుచితంగా ఇవ్వకండి. Don't give up for any reason. నీవు మీ ఏ కారణాన్ని బట్టి అయినా సరే గివ్ అప్ అంటే వదులుకోవద్దు. And don't give in to this worldly pleasures. అంత మాత్రమే కాదు, ఈ లోకం సందర్భన ఇహలోక మాలిన్యాన్ని నీ జీవితంలోకి రానివ్వద్దు. So let's stand up on our feet and ask God to help us to finish our race well. మనందరం లేచి నిలబడి దేవునికి ప్రార్థిద్దాం. దేవా, నా యొక్క పరుగుని సరిగా తొదముట్టించడానికి సహాయం చేయండి ప్రభు అని చెప్పేసి దేవుని వేడుకుందాం. I request Pastor David to come forward and lead us in prayer with the benediction. నేను పాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క ప్రార్థనలు నడిపించి బెనెడిక్షన్ ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్ సురేష్ ఫర్ దట్ పవర్ఫుల్ వర్డ్. మరి దేవుడి దినాన మనతో మాట్లాడి ఉన్నాడు. పిల్లరా, మన జీవితాలను ప్రభుకు సమర్పించుకుందాం. ఒక తీర్మానం మనం చేసుకొని ఇక్కడ నుంచి వెళ్దాము. మెనీ ఆఫ్ us begin well but we don't end well. చాలామంది సేవకులు చాలా ఘనమైన పరిచర్య చేస్తారు, కానీ వారి ముగింపు అనేది చాలా ఘోరంగా ఉంటుంది. అనేకమైన ఉదాహరణలు మనం ముందు చూస్తూ ఉన్నాం. దట్స్ వై నేను తరచుగా ప్రార్థన చేసేది ఏంటంటే, ప్రభు హెల్ప్ మీ టు ఎండ్ వెల్. నేను ముగించేది కూడా చక్కగా ముగించడానికి సహాయం చేయండి ప్రభు అని తరచుగా ప్రార్థన చేస్తుంటాను. ఐ థింక్ వీ షుడ్ ఆల్ ప్రే ఫర్ దాట్. ఆమేన్. ఎందుకంటే మరి లోకంలో ఉన్న మరి శోధనలే కానీ, ఆకర్షణలే కానీ, శ్రమలే కానీ, మరి అలాగే పర్సిక్యూషన్స్, హింసలే కానీ చాలా తీవ్రంగా ఉన్నాయి. దేవుని కృప లేకుండా మనం నిలబడలేము. ఆమేన్. చేతులెత్తి ప్రభు నడదాం. ప్రభువా, మాకు సహాయం చేయండి. అపోస్తుడైన పౌలైతే తన యొక్క యాత్రను ఎంతో చక్కగా ముగించుకున్నాడు. ప్రభువా, అట్టి ధన్యత మాకు దయచేయండి. మేము మీ సన్నిధిలో చేరుకున్నప్పుడు బల నమ్మకమైన దాసుడా అని వినే కృప మాకు దయచేయండి. దట్స్ అవర్ డిజైర్. అది మా కోరిక అయి ఉంటుంది, అది మా ఆశ అయి ఉంటుంది. కనుక సహాయం చేయండి ప్రభువా. మేము ఎప్పుడు కూడా మీపై ఆధారపడటకు సహాయం చేయండి.
మాలో గర్వము కానీ ఈ లోకంలోని ఉన్న పాపాలే కానీ మమ్మల్ని అంటుకోకుండా మమ్మల్ని దూరపరిచి ప్రతి శ్రమను, బాధను, శోధనను ప్రభు జయించి మీ సన్నిధిలో నిలబడడానికి సహాయం చేయండి. మా కొరకై ప్రాణం పెట్టావు, మేము జీవితాంతం మీ సేవ చేసినది సరిపోదు ప్రభువా, గనుక నన్ను మమ్మల్ని వాడుకోండి. సంపూర్ణంగా మమ్మల్ని మేము ప్రభు మీకు సమర్పించుకొని మీ సేవ చేయుటకు మమ్మల్ని పురుకొల్పండి, వాడుకోండి. దినాన మాతో మాట్లాడినందుకు వందనాలు. మీ దాసును నిలబెట్టుకొని మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఇంకనూ ప్రభు మీ దాసుని, తన కుటుంబాన్ని మీ ఆత్మ చేత అభిషేకించి గొప్పగా వాడుకోండి. ప్రతి అవసరం తీర్చండి. గొప్ప కార్యాలు తన జీవితం ద్వారా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి మమ్మల్ని మేము మీ చేతిలోకి అప్పగించుకుంటూ మీ నామానికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, నడిపింపు మనందరికీ ఇప్పుడును సదాకాలంలో తోడు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించును గాక. వర్షిప్